హాయ్ బ్రో. ఆయన్న సో హర్ష సాయి మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఒక అమ్మాయి అయితే కేసు పెట్టడం అయితే జరిగింది, రేప్ కేసు పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? అసలు హర్ష సాయి నిజంగానే రేపు చేశాడు అనుకుంటున్నారా మీరు? అంటే అలా చేశాడు అనుకుంటున్నారా ఆ అమ్మాయిని? ఏమో చెప్పలేం కదన్న. ఒక పర్సన్ ఫేమస్ అవుతుందంటే కొట్టడానికి చాలా మంది ఉంటారు కదా. సో అది కూడా ఒక రీజన్ కదా. సో వచ్చిందాక కూడా చెప్పలేము కేసు కన్ఫర్మ్ అయిందాక. సో అదొకటి. అది ఒకవేళ నిజమైతే కనుక హర్ష సాయికి బ్లాక్ మార్క్ పడ్డట్టేనా మరి? పడ్డట్టే కదన్న మరి. సో అట్లానే కదా, పడ్డట్టే కదా. యాక్చువల్గా అమ్మాయి ఏమంటుంది అని అంటే కనుక నా దగ్గర పెళ్లి చేసుకుంటానని చెప్పేసి 2 కోట్లు తీసుకున్నాడు, 2 కోట్లు తీసుకొని మోసం చేశాడని చెప్పేసి అమ్మాయి కేసు పెట్టడం జరిగింది. సో ఇది ఎంతవరకు మీరు నిజం అనుకుంటున్నారు? అంటే అతనికి 2 కోట్లు అది అదే నా కేసు కన్ఫర్మ్ అయిందాక తెలియదు కదా. చెప్పడానికి కొంత చెప్పవచ్చు, బట్ కన్ఫర్మ్ అయితేనే కదా తెలిసేది. ఆయన తీసుకున్నాడు, ఆమె పుకారు లేపిందో సంథింగ్ ఏది జరగడానికి. సో అట్లా అనమాట. సో యాక్చువల్గా హర్ష సాయి అయితే స్పందించడం అయితే జరిగింది ఇన్స్టాగ్రామ్లో అయితే. సో మీరేమనుకుంటున్నారు మరి? అమ్మాయి అయితే ఇంకా స్పందించలేదు, మీడియా ముందుకైతే రాలేదు. వస్తే తెలుస్తుంది అంతే. ఇంకా సో వస్తే కన్ఫర్మ్ హర్ష అవుతుంది. సాయి మీద మీ ఒపీనియన్ ఏంటన్నారు? ఏం లేదన్న. అంటే నార్మల్గా మీరు ఎన్నో వీడియోస్ చూస్తుంటారు కదా, మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో ఫేమస్. సో మీరు ఏమనుకుంటున్నారు? నార్మల్ కంటే బాగానే హెల్ప్ చేస్తారు, అంతవరకే తెలుసు. ఇంకా పర్సనల్ లైఫ్ గురించి అంత నథింగ్. అంతే. ఇంకా సో ఫైనల్గా అయితే హర్ష సాయి అయితే కనుక మోసం చేయలేదని మీరు అనుకుంటున్నారు? అంటే చెప్పలేను అంటున్నా, కన్ఫర్మ్ అయిన దాకా. కన్ఫర్మ్ అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. సో హర్ష సాయి ఒక అమ్మాయిని రేప్ కేసు పెట్టాడని చెప్పేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయడం అయితే జరిగింది, ఒక అమ్మాయి వచ్చేసి. సో ఇది ఎంతవరకు మీరు నిజం అనుకుంటున్నారు? బ్రో ఆల్మోస్ట్ ప్రజెంట్ అయితే రీసెంట్ అన్నీ అవే జరుగుతున్నాయి. ఏవి ఫేకో ఏవి ట్రూనో మనం చెప్పలేకపోతున్నాం. మన జానీ మాస్టర్ కూడా అలా అయింది, అది ట్రూత్ అని బయటపడింది. సో మన సాయిది కూడా 2 days ఉంటే బయటపడుతుంది అది ట్రూనా ఫేకా, లేదంటే అమ్మాయి కావాలని చేసిందా. ఒక అమ్మాయి బయటకు వచ్చిందంటే ఆల్మోస్ట్ 99% నిజమే ఉంటుంది బ్రో. అండ్ తర్వాత ఫర్దర్గా తెరాల్సి వస్తుంది. అంటే మనకు కూడా పెద్ద ఐడియా లేదు కాబట్టి చూద్దాం ఏమవుతుందో. బట్ హర్ష సాయి మీద మీ ఒపీనియన్ ఏంటి? బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్ష అంటే నేను వీడియోలో చూడడం తప్ప మన గురించి పెద్ద డెప్త్ ఏం తెలియదు మనకి. ఏదో పేదలకు డబ్బులు ఇస్తుంటాడు, అదొక్కటే ఐడియా ఉంది నాకు. అంతే, ఫర్దర్గా అయితే 0 knowledge మనకి సాయి గురించి. దట్స్ ఇట్ బ్రో. సో అంటే అంత సంపాదిస్తూ ఉంటాడు కదా, అయితే అమ్మాయి ఏమంటుందంటే 2,000 అంటే 2 కోట్లు తీసుకొని నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని చెప్పి కూడా కేసు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది అమ్మాయి సాయి గురించి. ఓకే బ్రో, అంత డబ్బులున్నోడు ఈ అమ్మాయి గురించి ఎందుకు తీసుకుంటాడు బ్రో? 2 కోట్లు మన దగ్గర డబ్బులు లేవా ఏమన్నా? 200 కోట్లు తీసుకో. 2 కోట్లు ఏం సరిపోతాయి బ్రో? నాకే సరిపోతుంది 200. 2 కోట్లు నాకే సరిపో, ఆయనకేం సరిపోతుంది చెప్పు? ఏ ఫేక్ బ్రో అంతా అంత ఉత్తమ అట్లా అన్నీ. అయితే దీని మీద హర్ష సాయి కూడా స్పందించడం జరిగింది, స్టోరీ పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో, ఇదంతా ఫాల్స్ అని చెప్పేసి. అండ్ నేను తొందరలోనే ముందుకు వస్తానని చెప్పడం జరిగింది. కానీ అమ్మాయి అయితే ముందుకు రావడం లేదు ఇంకా. అదే బ్రో, అండర్ గ్రౌండ్లో ఏం నడుస్తుందో మనకు కూడా తెలియదు కాబట్టి మేబీ వెయిట్ చేద్దాం. ఒక 2 days అన్నీ అవే బయట పడతాయి, అంతవరకు మనం కూడా కామ్ ఉండడం బెటర్. ఒకవేళ ఇదే కనుక నిజమైతే హర్ష సాయికి బ్లాక్ మార్క్ పడ్డట్టేనా? ఆల్మోస్ట్ బ్రో. నెక్స్ట్ జానీ మాస్టరే మనోడు ఏమన్నా అయితే అంతే. సో మళ్ళీ హర్ష సాయి కూడా మెగా అనే ఒక మూవీ కూడా తీస్తున్నాడు, దాని మీద మీకు ఏమైనా తెలుసా? ఆ టీజర్ అయితే చూసినా బ్రో, టీజర్ బాగుంది. మనోడు సినిమాలు తీసుకోండి ఈ పనులు ఎందుకు వేస్తాడో నాకు కూడా అర్థమవుతలేదు. ఓకే చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఒకవేళ నిజమే అయితే కనుక ఆ హర్ష సాయికి ఎలాంటి శిక్ష పడాలి? బ్రో నిజమైతే యాజ్ ఎ ప్రజెంట్ సిచ్యువేషన్లో అమ్మాయిలకు ఆల్మోస్ట్ ఇలా జరుగుతున్నాయి కాబట్టి మనోడిని కూడా కఠినంగా శిక్షించాలని అనుకుంటున్నాం. అది మన చేతులు ఏం లేదు, మనం చెప్తాం అంతే. తర్వాత ఇంకా దాన్ని బట్టి మూవ్ అవుతారు ఎవరైనా సరే. థ్యాంక్ యూ బ్రో. బ్రో హర్ష సాయి పైన చాలా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఒక అమ్మాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అయితే రేప్ కేసు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. సో హర్ష సాయిని అయితే ఇప్పుడు హర్ష సాయి మీద కొంచెం కేసు అయితే నమోదు చేయడం జరిగింది, రేప్ కేసు అయితే. సో మీరు ఏమనుకుంటున్నారు అసలు దీనిపైన? హర్ష సాయి నిజంగానే అలా చేస్తుంటాడు అనుకుంటున్నారా? అతని మీద హేటర్స్ ఉంటారు కదా చాలామంది, ఎవరో అలా చేసి వెళ్ళిపోయి ఉంటారు. పెద్ద హర్ష సాయి కూడా యాక్షన్ తీసుకున్నా కానీ, ఇంకా ఓకే, హర్ష సాయి కూడా యాక్షన్ తీసుకున్నా కానీ ఎవరో హేటర్స్ చేసి ఉంటారని చెప్పేసి అంటాడు తప్ప ఇంకేముంది. అంటే యాక్చువల్గా అమ్మాయి ఏమంటుంది అని అంటే కనుక 2 కోట్లు తీసుకొని నన్ను పెళ్లి చేసుకుంటాడని చెప్పేసి మోసం చేశాడని చెప్పేసి ఇట్లా అంటుంది. సో మీరు ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? అంత నిజం ఏముండదు, అతనికి ఏం అవసరం ఉంటుంది అంతలాగా? అతనికి పెద్ద అవసరం ఉండదు. అయినా అలాంటి ఫ్రాడ్ పని చేయాల్సిన అవసరం, అంత ఫాలోవర్స్ ఉన్నారు, అంత ఫాలోయింగ్ ఉంది కదా, ఆయనకు అంత అవసరం ఉండదు. అంత బ్యాడ్ నేమ్ కూడా ఉండదు కూడా. అండ్ యాక్చువల్లీ మీరేమనుకుంటున్నారు హర్ష సాయి ఒపీనియన్? హర్ష సాయి పైన మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే మంచి వ్యక్తి, నలుగురికి హెల్ప్ చేస్తాడు, ఆయన బాగుంటాడు. ఆయన గ్రో అవుతూ చుట్టూ ఆయన రేడియస్లో ఉన్న వాళ్ళందరినీ
గ్రోత్ అయ్యేలా చేస్తారు. ఇప్పుడు కేసు పెట్టిన మహిళ ఏమంటుంది అంటే నన్ను వివిధాలుగా ఇట్లా ఫొటోస్ వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు అని చెప్పేసి కూడా అట్లా కూడా ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. మనం ఏం చెప్పలేం, హర్ష సాయి యాక్షన్ తీసుకునేంత వరకు. హర్ష సాయి అయితే స్టోరీ పెట్టడం జరిగింది, కానీ అమ్మాయి అంటే హర్ష సాయి స్పందించాడు, నేను ఎలాంటివి చేయలేను, మనీ కోసం మాత్రమే అమ్మాయి ఇదంతా చేస్తుంది, బట్ అమ్మాయి ఇంకా స్పందించడం లేదు. మీరేమనుకుంటున్నారు? అదే జరుగుతుంది, ఇంకేముంది అంతే. సో ఒకవేళ ఇది కనుక నిజమైతే హర్ష సాయికి బ్లాక్ మార్క్ పడ్డట్టేనా? మ్యాక్సిమం 99% అయితే అవ్వదు, కానీ కాదు ఆ పని అయ్యేది కాదు అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. సో ఏం పేరు అన్న? శ్రీకాంత్. శ్రీకాంత్. యాక్చువల్గా హర్ష సాయి అంటే మీకు తెలుసా? తెలుసు. సో యూట్యూబర్ హర్ష సాయి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి. సో హర్ష సాయి మీద ఒక అమ్మాయి అయితే రేప్ కేసు పెట్టడం జరిగింది. సో ఇది మీరు ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? నేనైతే నిజం కాదనుకుంటున్నా, ఎందుకంటే మంచి మనిషి కదా, చాలా మందికి హెల్ప్ చేశాడు. దీంట్లో అయితే ఇంకా నిజాలు బయటకు వస్తే తెలుస్తుంటుంది. హర్ష సాయి వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతుంటే, అమ్మాయి వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతుంటే తెలుస్తుంటాయి నిజాలు. అది ఇంకా చెప్పాలి, ఇంకా టైం ఉంది కాబట్టి. సో హర్ష సాయి అయితే రెస్పాండ్ అయ్యింది ఇన్స్టాగ్రామ్లో అయితే, బట్ అమ్మాయి మాత్రం ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. సో మీరేమనుకుంటున్నారు? అంటే అది నిజమో కాదు ఇంకా తెలీదు. అమ్మాయి రెస్పాండ్ అయితే మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే తెలుస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా అమ్మాయి దగ్గర పెళ్లి చేసుకుంటా అని చెప్పి 2 కోట్లు తీసుకొని మోసం చేశాడని చెప్పి కూడా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఎంతవరకు నిజం అనుకుంటున్నారు ఈ 2 కోట్లు తీసుకోవడం? నేనైతే అబద్ధం అనుకుంటున్నా. చాలా మందికి హెల్ప్ చేశాడు, మంచి మనిషి కాబట్టి తీసుకోలేడని చెప్పి నేను అనుకుంటున్నా. నిజాలు రేపు ఎల్లుండి బయటకు వస్తాయి కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది. సో అదేవిధంగా ఒకవేళ ఇదే నిజమైతే కనుక హర్ష సాయికి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? నేనైతే శిక్ష పడకూడదు నేను అనుకుంటున్నా. నా ఒపీనియన్ పడతదో పడదో అని చెప్పి అది కోర్టుని నిర్ణయించాలి. పోలీసు వాళ్ళు, కోర్టు వాళ్ళు. నిజమైతే చూడాలి, వచ్చేవరకు చూడాలి. నిజాలు బయటకు వస్తే అప్పుడు మనం చూడాలి. ఒకవేళ ఇదే నిజమైతే కనుక హర్ష సాయికి బ్లాక్ మార్క్ పడ్డట్టేనా? పడ్డట్టు అంటే ఇంకా చూడాలి, రేపు చూడాలి. సో అతని మీద మీ ఒపీనియన్ ఏంటి బ్రో ప్రజెంట్? నాకైతే మంచి మనిషి అని తెలుసు, అందరికి హెల్ప్ చేస్తుంటాడు, సహాయం చేస్తుంటాడు, పేదవాళ్ళకి కానీ అందరికి చాలా మందికి హెల్ప్ చేస్తాడు, మంచి మనిషి. ఆయన తను ఇంకొక కంప్లైంట్ కూడా ఏమి ఇచ్చింది అని అంటే నన్ను ఫొటోస్ వీడియోస్ కొంచెం బ్యాడ్గా తీసి బ్లాక్మెయిల్ కూడా చేస్తుండ అని చెప్పేసి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలా చేసిండని మీరు అనుకుంటున్నారా? నేనైతే అనుకోవట్లేదు, మరి ఎలా అవుతుందో మనకు తెలియదు. ఇంకా చూడాలి, నిజాలేంటో తెలియాలి. ఇంకా టైం ఉంది కదా, వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ. అంటే మేము నమ్ముతలేమండి, అది ఫేక్ అనిపిస్తుంది మాకైతే. అంటే వేరే వాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు ఐడి మీదనే వేరే వాళ్ళు కూడా ఫేక్ ఐడి తీస్తున్నారు, అది మంచిది కాదనుకుంటున్నాం. అదేవిధంగా అమ్మాయి దగ్గర 2 కోట్లు తీసుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని కూడా అంటుంది. మీరు ఏం నిజం అనుకుంటున్నారా? అబద్ధం అనుకుంటున్నా, అబద్ధాలన్నీ. అంటే ఈ మధ్య ఏం చేస్తున్నా అంటే మొత్తం ఐడీస్ తీస్తున్నారని ఫేక్ ఐడి కూడా తీస్తున్నారు, ఏమో ఒకరి మీద నుండి ఒకరు వేస్తున్నారు, అదైతే ఫేక్ ఐడి అనుకుంటున్నాం. హర్ష సాయి మీద మీ ఒపీనియన్? మంచిదే, అంటే ప్రజలకు సేవ చేస్తుండే కదా, అది నాకైతే మంచిది. అదేవిధంగా హర్ష సాయి ఇట్లా ఒక అమ్మాయిని ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టిందో ఆ మహిళని ఫొటోస్ వీడియోస్ తీసి కొంచెం బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా కేసు అట్లా నా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. అవునా? తెలియదు. సో అంటే మీరు ఏమో నిజమే అనుకుంటున్నారు అట్లా ఫొటోస్ వీడియోస్? అబద్ధం అనుకుంటున్నా. సో ఒకవేళ నిజమే అయితే కనుక హర్ష సాయికి ఎలాంటి కేసు పడాలి ఒకవేళ నిజమైతే? నిజమైతే ఇప్పుడు అందరికీ ఎట్లా శిక్ష ఇస్తున్నారో అట్లా శిక్ష చేయాలి, ఆడపిల్లకి ఇంకా వేరే వాళ్ళు కూడా చేయకూడదంత శిక్ష. సో హర్ష సాయికి ఒకవేళ ఇది నిజమైతే కనుక బ్లాక్ మార్క్ పడ్డట్టేనా? థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో హర్ష సాయి మీద ఒక అమ్మాయి అయితే రేప్ కేసు పెట్టడం జరిగింది కదా, మీరు ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? నాకు తెలుసు అంటే అది నాకు పూర్తి దాని గురించి డీటెయిల్గా తెలియదు కానీ బ్రో, నాకు తెలిసి హర్ష సాయి ఇంతమంది చాలా హెల్ప్ చేశాడు, బట్ ఇలా చేస్తాడని నేనైతే నమ్మడం లేదు. నాకు తెలిసి అది ఫేక్ అనుకుంటున్నాను బ్రో. మరి అది ఎంతవరకు నిజమనేది మరి కేసు అయితే పెట్టారు, కానీ ఎంతవరకు నిజమనేది తెలియదు. నా దృష్టిలో అయితే నా ఒపీనియన్ మాత్రం నేనైతే ఫేక్ అనుకున్నాను. అంటే అమ్మాయి దగ్గర 2 కోట్లు తీసుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని కూడా కంప్లైంట్ ఇచ్చింది. అవును. సో అతనికి ఆ 2 కోట్లు అవసరం అంటారా? అతనికి యూట్యూబర్ కదా, అతనికి అంత ఓకే. అతను యూట్యూబ్లో చాలా మందికి ఛానల్ వీడియోస్ చేస్తూ చాలా మంది హెల్ప్ చేశాడు బ్రో. అతనికి యూట్యూబ్ ద్వారా చాలా ఇన్కమ్ వస్తుంది, కానీ 2 కోట్లని నాకు తెలిసి అమ్మాయి అతనికి ఇచ్చేంత అవసరం అయితే నాకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్య పర్సనల్గా ఏదైనా ఉండి అమ్మాయి కేసు పెట్టి వచ్చాను, కానీ నేనైతే అదైతే
ఫేక్ అనుకుంటున్నాను నా దృష్టిలో అయితే. హర్ష సాయి మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకేమో గుడ్ పర్సన్, మంచి చాలా మంది చాలా హెల్ప్ చేశాడు. ఒకవేళ నిజంగానే వాళ్ళకి చేసి ఉంటే హర్ష సాయికి ఎలాంటి కేసు పడాలి? నిజంగా జరిగి ఉంటే మాత్రం ఆల్రెడీ కేసు 144 సమ్కి సెక్షన్స్ వేశారు, 376. కొన్ని సెక్షన్స్ వేశారు. అమ్మాయికి అలా జరిగితే మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్ అయితే ఉండాలి. అది ఎవరైనా సరే పనిష్మెంట్ అయితే, ఎందుకంటే సొసైటీలో లేడీస్ మీద చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ పనిష్మెంట్ అయితే నాకు వేయాలి. ఓకే. సో ఒకవేళ నిజమైతే హర్ష సాయికి బ్లాక్ మార్క్ పడ్డట్టేనా? బ్లాక్ మార్క్ అంటే బ్రో కొంతకాలం అయితే కెరీర్ మీద కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది బ్రో. తర్వాత మళ్ళీ అందరు మర్చిపోయిన తర్వాత నార్మల్గా మళ్ళీ వీడియో చేసుకుంటే అయితే మళ్ళీ మళ్ళీ కమ్ బ్యాక్ వస్తాడని నేను అనుకుంటున్నాను బ్రో. థ్యాంక్ యూ. ఓకే. హాయ్ బ్రో. సో హర్ష సాయి రేప్ కేసు చేశాడని చెప్పేసి ఒక అమ్మాయి అయితే కేసు పెట్టడం జరిగింది. ఎంతవరకు మీరు నిజం అనుకుంటున్నారు? నేనైతే నిజం అనుకోను బ్రో. అది కంపల్సరీ ఫేకే. అది కామన్ అయిపోతుంది అంతా. ఇప్పుడు అంత ఫేమస్ అవ్వడానికి ఏమేమో చేసేస్తున్నారు. ఇప్పుడు జానీ మాస్టర్ ఆయన చేశాడో లేదో కూడా ఎగ్జాక్ట్ తెలియదు, చేసినారని చెప్పేసి జైల్లో పెట్టారు. ఎంత ఫేక్ బ్రో, అంతా సోషల్ మీడియా అంతా ఇలా చేస్తుంది. సో హర్ష సాయి ఏమంటున్నాడు అని అంటే, ఒక స్పందించడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాడు. ఏమని అంటే, నేను తొందరలోనే ముందుకు వస్తాను, బట్ ఇదంతా మనీ కోసం మాత్రమే చేస్తుంది, ఇదంతా ఫాల్స్ అని చెప్పేసి ఒక అమ్మాయి అయితే అంటే ఇట్లా స్టోరీ పెట్టడం అయితే జరిగింది. అండ్ మీరేమనుకుంటున్నారు? అది ఎగ్జాక్ట్ ఫేక్ బ్రో. అది ఎగ్జాక్ట్ మొత్తం ఫేకే అది. అండ్ అదేవిధంగా అమ్మాయి ఏమంటున్నది అంటే, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా దగ్గర 2 కోట్లు కూడా తీసుకున్నాడు, పెళ్లి చేసుకుంటాడని చెప్పేసి, మోసం చేశాడని చెప్పేసి అట్లా కేసు పెట్టి. అది ఎగ్జాక్ట్ ఫేమస్ అవడం కోసం అలా చేసి. జానీ మాస్టర్ ఇప్పుడు ఆవిడ కొరియోగ్రాఫర్ అయిపోయింది, ఆమె అందరికి తెలిసింది, ఇప్పుడు సేమ్ కాపీ కొట్టేస్తుంది, అంతే, ఏం లేదు ఆడ. అదేవిధంగా మళ్ళీ అమ్మాయి ఏమంటుందంటే, నన్ను ఫొటోస్ వీడియోస్ తీసి బ్లాక్ మెయిల్ కూడా చేస్తుండు హర్ష సాయి అని. ఆయనకేం పైసలు తక్కువ నా బ్రో. ఇది కాకపోతే ఎవరినెవరు వస్తారు. ఇదేం పెద్ద సన్నీ లియోన్ అనుకుంటుందా? కాదు కదా. సో హర్ష సాయి మీద మీ ఒపీనియన్ ఏంటి బ్రో? గుడ్ పర్సన్ బ్రో, అలా చేయడానికి నేను అనుకుంటున్నా. బట్ ఇంకా అంటే పోలీసులు ఇంకా అదుపులోకి తీసుకోలేరు కదా, మీరేమనుకుంటున్నారు? అది క్లారిటీ లేని తీసుకోలేరు కదా భయ్య, వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి కదా వాళ్ళని కూడా. ఇది మాత్రం 100% ఫేకే. ఒకవేళ ఇది నిజమైతే కనుక హర్ష సాయికి బ్లాక్ మార్క్ పడ్డట్టే. ఒకవేళ నిజమైతే అన్ని ప్రూఫ్లు పెడితే పడ్డట్టే, కానీ అందరు అనుకుంటున్నారు అయితే అది అవ్వదు. వానికేం భయ్య. ఈ న్యూస్ గురించి మీరేం చెప్తారు బ్రో ఫైనల్గా? ఫేక్ బ్రో, ఫేక్. పక్కా ఫేక్ అంటారు? పక్కా 100% ఫేక్. Thank you. Hi bro. Hello. So what is your opinion on Harsha Sai, YouTuber Harsha Sai? The Visakhapatnam guy you are talking, right? Yeah, Yes. Then one more thing I'm gonna say this, like he's a good guy by nature, what I have observed, and at the same point of time doing YouTube for long years. Like right now, 4 years been into the YouTube platform. Me being into the platform, I'm saying it. By my own experiences, what I've observed, he's a good guy. Like he's doing the help to the poor people, and at the same point of time providing food, providing shelter to the people. I don't think he have done anything wrong. And there is a line say in Hindi that जो पेड़ पे चढ़ता है ना, उसको लोग खींचते हैं नीचे, है ना. हर कोई पेड़ में चढ़ नहीं सकता. So you must have talent to climb the tree. And if somebody sees that thing, they will be jealous and they do these things. I'm not judging to the girl or boy. Like I'm just saying it on my own point of view. मुझे नहीं लगता वो बंदा ऐसा है कि कुछ करता होगा और कुछ किया होगा. I don't think he have done anything wrong. It's just that लोगों को नीचे गिराना होता है, लोगों को शायद कुछ करना होता है, तो ये सब कर रहे हैं मुझे लगता है. That guy is genuinely a good guy. I mean, whatever he done. And also she complained like he takes 2 crores also. भाई वो YouTube से इतना कमाता है, वो उसको क्या ज़रूरत है 2 करोड़ इससे लेगी, जो खुद पैसे बांट रहा है आपको, मतलब बिना मतलब के पैसे बांटे जा रहा है. I'm not even saying कि मतलब हर्षा साई कर नहीं सकता. बंदा है, लड़का है, हर किसी में थोड़ा हैवानियत होता ही है. कर भी लिया या कुछ किया भी है तो मतलब उसका एक पॉइंट ऑफ व्यू होगा. मतलब उसका प्रॉपरली जज हम नहीं कर सकते. पुलिस करेगा वो बात, और पुलिस ही डिसाइड करके ये सब, मतलब जो भी होगा पुलिस ही डिसीजन लेगा एट द एंड ऑफ द डे, राइट. सो वी आर नो वन टू जज, बट आई विल टेल दिस कि मतलब प्लीज डोंट जज दिस अर्ली, बिकॉज इट्स वेरी अर्ली. Yesterday night only maybe you have said that a complaint happened, right? Yes, right. So it's very early to decide such things, and I don't think कि ये मतलब इतना जल्दी जज करना, इतना जल्दी किसी के बारे में आप कोई भी मंतव्य दे देना या कोई टिप्पणी दे देना, it is not good at all. He is a very big YouTuber. He's earning lakhs from YouTube, and at the same point of time he have a good reach. Like people from Telangana, people from all over the India respect him in a different manner, right? So I don't think it's
गुड एट ऑल एंड वो लड़की जो भी की है वो सामने आएगा, जो भी अगर जो सच्चा है वो सामने आ ही जाएगा। मतलब अगर इस बंदे ने ख़राब किया है ये भी सामने आएगा, उस बंदे ने अगर कुछ मतलब ऐसे ही हार्श कंप्लेन दिया है या एक फेक कंप्लेन दिया है तो वो भी सामने आ जाएगा। इट्स जस्ट अ मैटर ऑफ टाइम, राइट? तो let the judiciary system decide the thing. Till the time, I will request everyone, whoever watching the YouTube platform, whoever creators are, don't judge him, and at the same point of time, don't make a statement on him on this early. उसको भी मतलब उन लोगों ने, पुलिस वालों ने उठाया है, इंक्वायरी के लिए उठाया है, and at the same time they will do the DNA test and all these things. सामने आ ही जाएगा भाई. It's just a matter of time. I will suggest you guys to maintain some calm, okay? एंड एट द सेम टाइम इतना ज़रूरत नहीं है ये सब जो हो रहा है, ठीक है? वो लड़की अगर डाली है, सच सामने आएगा, तब तक थोड़ा वेट करो। बंदा अच्छा है। रिसेंटली एक केस देख रहा था जहाँ पे एक औरत की बच्ची को कैंसर हो गया था, ओके? उस बंदे ने उसको भी हेल्प किया, मतलब घर दे रहा है, ये कर रहा है, वो कर रहा है, मतलब इतना सब करने के बाद वो ये छोटी सी हरकत नहीं करेगा। एंड 2 करोड़ जो बोल रहे हो भाई, वो उतना कमा ही रहा है, मतलब साल भर में कम से कम 20 करोड़ कमाता होगा, मुझे जितना नॉलेज है यूट्यूब के बारे में। एंड मैं पर्सनली यूट्यूब वीडियोस बनाता हूँ तो मुझे नॉलेज है कि कितना कमाई हो जाता है, कैसे कैसे काम करते हैं लोग। ये गलत चीज़ है, ये बहुत गलत बात है भाई। गलत है। हर्षा साई को फंसाना बहुत गलत है। हर्षा साई बहुत अच्छा बंदा है, उसको मत फंसाओ यार। गरीबों की मदद। फॉलो होता ना हर्षा साई लास्ट 5 years मेरे को मालूम है हर्षा साई क्या है। पहले तेलुगु चैनल था यूट्यूब, अब हिंदी में भी बनाया, सब बनाया। बहुत अच्छा बंदा है। Wrong person. one more thing I just need to mention over here, मतलब तेलंगाना से ऐसा कोई यूट्यूबर नहीं देखा था जो ऐसा काम करता हो। मतलब आफ्टर फुकरा इंसान ये लोग थोड़ा बहुत कर लेते थे पहले, लेकिन हर्षा साई एक डिफरेंट लेवल को ले गया। उसके बाद हर्षा साई का जो रीच था वो भी बहुत इंस्पायरिंग था। काफ़ी सारे यंग लड़के जो उसको देख के इंस्पायर होकर यूट्यूब पे स्टार्ट कर रहे थे। एक साउथ इंडस्ट्री में एक क्रिएट हो रहा है, एक नैरेटिव सेट हो रहा था कि भाई यूट्यूबर में भी मतलब कुछ दम है, वो लोग कुछ कर पाएंगे। ऐसे करके आप क्या ही कर लोगे, बस एक लड़के को फंसा रहे हो। दिस इज़ नॉट डन। आई थिंक वी नीड टू टेक ए स्टैंड ऑन लाइक हर्षा साई। जो भी आप यूट्यूबर लोग देख रहे हैं, आई विल से दिस कि एक सपोर्ट तो बनता ही है। आई मीन this is very early, man. How can you complain? And at the same point of time, I don't understand why people are making such statements कि वो गलती साबित हो गया। जैसे कि अभी recently it happened with Elvis Yadav also. You know, this is very harsh. कोई पॉपुलर बन जाता है तो उसको टांग खिंचाई कर लेते हो, नीचे खींच लेते हो। This is not done. I mean, you have to wait till the time judiciary will decide those things. ना, I mean, पुलिस है, हाँ, लॉ एंड ऑर्डर है भाई, वो लोग डिसाइड करेंगे हम गलत है कि सही है। आप अगर ऐसे ही एक स्टेटमेंट निकाल के फेंक दोगे या बोल दोगे, किसी का इमेज को टैंपर करने की कोशिश करोगे, दैट इज़ नॉट डन। पॉपुलर बनना है, कुछ करना है, कुछ ज़िंदगी में करना है ना, खुद आगे बढ़ो, खुद कुछ करो। एंड हाँ, अगर वो लड़का गिल्टी निकला, प्लीज़ डू लाइक वट एवर इट इज़ नीडेड ऑन दैट सिस्टम। बट ऐसा नहीं कि कोई बंदा अच्छा कर रहा है तो आप उसको टांग खिंचाई करो, दैट इज़ नॉट डन। यस, अच्छा बंदा है। अगर उसके नाम पे बदनाम करके कोई फेमस होना चाहता है तो अलग मेहनत करो, ज़िंदगी भर काम करो, पैसा कमाओ। हर्षा साई का नाम बदनाम करके खुद फेमस मत होना। ये हर्षा साई बहुत अच्छा बंदा है, हम लोग लास्ट 5 years से उसको देख रहे हैं। अगर फेमस होना है तो मेहनत करो, ज़िंदगी भर मेहनत करके फेमस हो जाओ। हर्षा साई को बदनाम करके फेमस होने की कोशिश नाकाम रहेगी, मैं बोल रहा हूँ बस. హర్ష సాయి కూడా ఇన్స్టాగ్రామ్ లో రెస్పాండ్ అవ్వడం సేమ్ మీరైతే ఏదైతే చెప్పారో కేవలం మనీ కోసమే తను అలా చేస్తుంది అని చెప్పేసి. ఫేమ్ కోసం బ్రో, ఫేమ్ కోసము. ఫేమ్ కావాలంటే లైఫ్ అంతా కష్టపడు మనం. ఫేమ్ కోసం. ఫేమ్ వస్తే ఏమొస్తాయి, కోట్లు డబ్బులు వస్తాయి. అది ఫేమ్ కావాలంటే లైఫ్లో కొంచెం కొన్ని ఏళ్ళు తీసి ఒక 5 years 6 years స్ట్రగల్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ మళ్ళీ 2 కోట్లు తీసుకున్నాడు నా దగ్గర పెళ్లి చేసుకుంటా అని చెప్పి అవసరం హర్ష సాయికి డబ్బులు తీసుకోవడం అవసరమా? అయిననే పంచుతాడు, నించోబెట్టి వంచేస్తాడు 5 కోట్లు కావాలంటే. ఓకేలా? రాంగ్ పర్సన్. థ్యాంక్ యూ.